JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. అలాగే ఇక మీరు చాలా అదర్ యాక్టివిటీస్‌లో కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిత్రపురి కాలనీకి అలాగే ఫెడరేషన్‌కి అవును. ప్రెసిడెంట్‌గా చేయటం, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా ఇవన్నీ యాక్టివిటీస్‌లో మీరు మల్టీ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేశారు. టర్నింగ్స్ ఎలా తీసుకున్నాయి మీ కెరీర్‌లో? చెప్పాను కదా, హ్మ్. ఎనీథింగ్ షుడ్ బి టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. హ్మ్. నా పాలసీ ఇంక అంతే. ఓకే. ఇంక మళ్ళీ చెప్పక్కర్లేదు. అంటే ఒక యాక్టరు ఆ యాక్టర్ ఏంటంటే, ఆ యాక్టర్ అంటే నా పైనుంచి దిగొచ్చాడా వాడు? హ్మ్. పైనుంచి ఏం దిగి రాలేదే. నేను కాదు, ఒక హీరో స్థాయి కరెక్టే. తర్వాత ఒక ఇప్పుడు హీరో అండి, నాకు అవకాశం వచ్చింది కాబట్టి, నేను పాలిటిక్స్ లో బీజేపీలో ఉన్నాను కాబట్టి అవకాశం వచ్చేసాను. పాలిటిక్స్ లో లేను అనుకోండి, సపోజ్ హీరోగా సినిమాలో చేయటం, ఆర్టిస్ట్ గా సినిమాలు చేయటం, మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనం 10 రూపాయలు సంపాదించేటప్పుడు ఒక 2-3 రూపాయలు ఆ పేద వర్గం, అట్టడుగున వర్గాల వాళ్ళకి ఏదో రూపేణా మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ మానవ జీవితం చాలా చిన్నది. ఇట్ ఇస్ ఆఫ్టర్ ఆల్ 65-70 ఇయర్స్. ఊహ వచ్చేటప్పటికి 10 ఏళ్ళు, మెచ్యూరిటీ వచ్చేటికి 35 ఏళ్ళు, ఆ తర్వాత బతికేది 20 ఏళ్ళు. లాట్ ఆఫ్ ఇది. అందుకే ఏంటంటే ఏదో మంచి చేయాలనుకున్నా. అయితే లక్కీగా నేను బీజేపీలోకి ఎందుకు వెళ్ళామని చాలా మంది క్వశ్చన్ వేశారు. కమ్యూనిస్ట్ బావాలని అన్నాను. కమ్యూనిస్ట్ లేదు, ఇది లేదు. ఏదన్నా సరే మంచి నిజాయితీ ఉన్నప్పుడు అది ఏ పార్టీ అన్నా పేర్లు పెట్టుకో, అది వేరే విషయం. అంటే హీరోగా మీరు చేసిన పాత్రలన్నీ కూడాను వామపక్ష భావాలకు సంబంధించినటువంటి విప్లవ పాత్రలు. అవును. యాజ్ పర్సన్ గా మీరు కంటిన్యూ అవుతుంది ఎక్కువగా బీజేపీ తోటి, హైందవ అది కూడా దేశభక్తి కోసం. దేశభక్తి. యా. ఇది భారతదేశంలో ఇక్కడ ఉన్నంత కరప్షన్, దిస్ ఇండియా హ్యాస్ గాన్ టు డాగ్స్ జస్ట్ బికాస్ ఆఫ్ కరప్టెడ్ పొలిటీషియన్స్. భారతదేశం ఇలా నాశనం అయిపోవటానికి కరప్టెడ్ పొలిటీషియన్స్. తర్వాత ఎడ్యుకేషన్ లేని పాలిటిక్స్, ఎడ్యుకేషన్ లేని పొలిటీషియన్స్. వాడు చూడండి, అప్పుడప్పుడు దొంగతనాలు చేసో లేకపోతే చిల్లర పనులు చేసో ఆడ పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టేస్తారు, ఎస్ఐలు కానీ వాళ్ళు కానీ. ఆల్ ఆఫ్ ఏ సడన్ డబ్బు సంపాదించిన తర్వాత వాడు మెల్లగా ఆ పార్టీని ఈ పార్టీని పట్టుకుని మెల్లగా ఎంపీ, రాజ్యసభ మెంబర్ అయిపోతాడు, తర్వాత మినిస్టర్ అయిపోతాడు. మళ్ళీ ఆడ సెక్యూరిటీకి ఇదే పోలీస్ ఆఫీసర్ వెళ్ళాల్సి వస్తుంది. ఇంత దౌర్భాగ్యం వాటి ఇది. ఈ వ్యవస్థ ఎలా కాదు, ఇక్కడ నిజాయితీగా ఉండాలని ఆ చిన్నప్పటి నుంచి నెంబర్ ఆఫ్ పుస్తకాలు వాజ్పేయి గారి గురించి తెలుసుకుని, ఈయనైతే కరెక్ట్ లీడర్ రా బాబు, ఎప్పటికైనా సరే ఈ మహానుభావుడికి మనం పని చేయాలి అంటే. ఆయన ఇంకోటి, నేను బీజేపీకి వెళ్తుంటే ఆ పార్టీ పేరు తెలియదు నాకు. ఎల్లకెళ్ళకు ఆ పార్టీకి వెళ్ళొద్దు, అది భారతీయ జంజాల పార్టీ, అది బ్రాహ్మల పార్టీ, వెళ్ళొద్దు అన్నాడు. ఏమోనయ్యా, ఎన్ని నాకు అనవసరం, ఆయన గురించి చదివాను, మహానుభావుడు. ఇప్పుడు మీరు అంటారు నేను బీజేపీ అని, నేను కాంగ్రెస్ వాళ్ళు ఎంత బాగా లైక్ చేస్తానో ఎవరికి తెలియదు. అసలు వాజ్పేయి కన్నా ముందు నేను సెల్యూట్ చేసేది లాల్ బహదూర్ శాస్త్రి. మళ్ళీ ఇక్కడ నా క్యారెక్టర్ అసెంబ్లింగ్ ఏంటంటే నిజాయితీ, గ్రేట్ హంబుల్. ఆ నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్, తర్వాత వాజ్పేయి. అంతే తప్ప ముందే నేను వాజ్పేయి అని చెప్పట్లా. నేను అనేది ఏంటంటే ఎక్కడ మంచి ఉంటే అక్కడ మనం వెళ్ళిపోవాలి. అంటే మీ ఇన్స్పిరేషన్ వాజ్పేయి గారు. వాజ్పేయి గారు కారణం పాలిటిక్స్ లోకి ఎంటర్ అవడానికి మాత్రం వాజ్పేయి గారు. ఆ తర్వాత ఓకే, నౌ యు ఆర్ కంటిన్యూయింగ్ విత్ ద బీజేపీ. మీరు అనుకున్నటువంటి, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక హానెస్టీ, నిజాయితీ, ఇందాక మీరు చెప్పారు, ఒక ఉదాహరణ చెప్పారు, రౌడీలు ఏ పోలీసుల చేతుల్లో దొరుకుతుండో ఆ పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉండబట్టే భారతదేశంలో ఈ కరప్టెడ్ పాలిటిక్స్ అనేటువంటివి. అలాంటి కరప్టెడ్ పొలిటీషియన్స్ బీజేపీలో కూడా ఉన్నారు. అంటే పర్సంటేజ్ తీసుకోండి, మీరు ఎనీ స్టేట్ పర్సంటేజ్ తీసుకోండి, వెరీ లెస్ పర్సంటేజ్. అది ఎంతో కొంత లేరు అనేది మాట మాత్రం అవాస్తవం. అది ఉన్నారు లేరు అని మాత్రం అనొద్దు. అది ఒక 5-10% ఉంటే ఉండొచ్చు. చాలా నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంది. ఉదాహరణ మీకు ఏమీ లేదు, 2 ఎగ్జాంపుల్ చెప్తాను, ఎక్కువగా వెళ్ళకుండా. యోగి ఆదిత్యనాథ్ తీసుకోండి, ఓకే, ఈయన తీసుకోండి, వాజ్పేయి గారిని తీసుకోండి ఫస్ట్. సెకండ్ ఇప్పుడు మోడీ గారిని తీసుకోండి, నాన్ కరప్టెడ్. ఎప్పుడైతేనండి అతను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు, కిందంతా మీకు ప్రక్షాళన జరుగుతుంది, లంచాలు తీసుకోరు, మెయిన్ థింగ్. అది నేను నమ్ముతాను బాగా. సార్, మీరు ఇంత సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో ఉన్నారు, మధ్యలో ఒక 10 years మళ్ళీ ఒక గ్యాప్ తీసుకున్నారు. అవును, సైలెంట్. ఎందుకు? సినిమాలలో కూడా అలాగే ఒక కెప్ట్ యువర్ సెల్ఫ్. 100% పాలిటిక్స్ కి కెప్ట్ యువర్ సెల్ఫ్. లేదు, మీరు అన్నది 2 రకాలుగానే కరెక్టే. పిల్లలు ఎదుగుతున్నారు, 17-18 ఏళ్ళు అయిపోయింది, సినిమాలు చాలా తగ్గిపోయినాయి. ఎప్పుడు ఇంట్లో ఉండను, ఎప్పుడు మీరు నమ్మరు, సౌత్ ఇండియాలో ఐఎమ్ ది ఫస్ట్ ఫిలిం హీరో టు జాయిన్ బీజేపీ. సౌత్ ఇండియాలో 1990. నేను చేయని పదవి లేదు దాంట్లో. ఒక ప్రెసిడెంట్, నేను మళ్ళీ నన్ను జనరల్ సెక్రటరీని చేయమంటే చేయను.
నన్ను అడిగారు మామూలుగా వైస్ ప్రెసిడెంట్ అవన్నీ వద్దు, నేను పని చేస్తాను. నేను కొన్ని వేల మీటింగ్లు చేశాను. నేను తిరగని మండలం లేదు, నేను తిరగని విలేజ్ లేదు, ఎస్పెషల్లీ తెలంగాణ. ఓకే, ఐ వాజ్ ఎ స్టార్ క్యాంపెయినర్ ఫర్ 17 years, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. చేసిన తర్వాత సినిమాలు లేవు. మీకు తెలియదు ఏంటంటే హెవీ ఫైనాన్షియల్ లాస్. ఇది ఓపెన్ చెప్తున్నాను, ఓపెన్ హార్ట్ గా చెప్తాను. హెవీ ఫైనాన్షియల్ లాస్. పార్టీ పరంగా ఏమి సపోర్ట్ రాలేదా? పార్టీ అసలు సమస్యలు అట్లా డిస్కషనే రాదు. పార్టీ పరంగా ఎవరు న్యాయపేస్ కూడా ఎవడో ఖర్చులు కూడా ఎవరు. మీరు సొంత ఇది పెట్టుకొని తిరగాల్సిందే. ఆ టూర్ ప్రోగ్రామ్స్ అంతా దే విల్ టేక్ కేర్. ఆ టూర్ ప్రోగ్రామ్స్ వాళ్ళే చూసుకుంటారు. మన ఇప్పుడు బీజేపీలో మీరు చేసిన పదవులు, నిర్వహించిన పదవులు ఏమిటండి? చాలా చేశాను. ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చేశాను, సినిమా సెల్ కన్వీనర్గా చేశాను, పబ్లిసిటీ సెల్ కన్వీనర్గా చేశాను, స్టార్ క్యాంపెయినర్గా చేశాను. సాంగ్స్ బీజేపీలో తీన్మార్ డాన్స్లు ఎక్కువ ఉండేవి. మాకు ఇక్కడ తెలంగాణలో ఫోక్ ఎక్కువ ఉంటుంది. ఇది కాదు మనం చేంజ్ చేయాలని చెప్పేసి సినిమా సాంగ్స్ మొదలెట్టాను. రికార్డు అంటే వీళ్ళు పోటీ చేసినప్పుడు లీడర్స్కి, ఇప్పుడు దత్తాత్రేయ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్స్ నాకు తెలుసు కదా, అది మన సినిమా ట్యూన్ తీసుకుని రైటర్తో రాయించి ఆయనకు 2 సాంగ్లు, విద్యాసాగర్ గారు 2 సాంగ్లు, కిషన్ రెడ్డికి ఒకటి, ఇలా బంగారు లక్ష్మణ్కి ఒకటి, అట్లా ఎవరు దానికి ఆ నియోజకవర్గంలో వాళ్ళకి సాంగ్స్ అనేది నేనే రికార్డ్ చేసి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుని అట్లా సాంగ్స్ చేసి ఇచ్చాను. అసలు చెప్పకూడదు, అసలు అనూహ్యమైనటువంటి మార్పు అనమాట సాంగ్స్. బట్ లిటిల్ బడ్జెట్, మనకి డబ్బున్న పార్టీ కాదు కదా, చాలా ఆ రికార్డింగ్లోనే ఏదో మొత్తానికి 7 సాంగ్లు 5 సాంగ్లు 10 సాంగ్లు చేసేసి ఇచ్చేసేవాడు.